శ్రీమాత్రే నమః. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి మూడు ఆశ్రమాల వారు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థుణ్ణే ఆశ్రయిస్తారు. సత్యవాదులే శుచిగా శ్రద్ధగా అన్నదానాధికం చేస్తూ గృహమేధలు తక్కిన ఆశ్రమాల వారికి మహోపకారం చేస్తున్నారు. గృహస్థాశ్రమం అన్నింటిలోకి ఉత్తమోత్తమం. అంతకు మించిన ధర్మం లేదు. అందుకే వశిష్ఠుడు మొదలైన జ్ఞానులు ఎందరెందరో గృహమేధులయ్యారు. వేద మార్గంలో పయనించే గృహస్థులకు స్వర్గము, మోక్షము ఉత్తమ జన్మ. ఏది కోరుకుంటే అది లభిస్తుంది. ధర్మవేత్తలు ఒక మాట చెప్పారు. ఒక ఆశ్రమం నుంచి మరొక ఆశ్రమానికి అధిరోహించాలని. నువ్వు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నావు. ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. అటుపైన వానప్రస్థాశ్రమం. దేవతలను, పితృదేవతలను, మనుష్యులను ఆరాధనలతో సంతృప్తిపరచు. పుత్రుణ్ణి పొంది అతన్ని గృహస్థును చేసి వానప్రస్థం స్వీకరించు. అది పూర్తి చేసి సన్యాసాశ్రమంలో ప్రవేశించు.